నేను మీ అన్వేష్ తోడుకున్నది. యాహ్! సో, ఈ మధ్య మనం సోషల్ మీడియా ఎప్పుడు ఓపెన్ చేసినా లైక్ యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఎప్పుడు ఓపెన్ చేసినా గానీ, ఈ బెట్టింగ్ యాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీడియోస్ చాలా వస్తున్నాయన్నమాట. అంటే ప్రమోట్ చేసిన వాళ్ళందరూ నన్ను క్షమించండి అని చెప్పేసి, లైక్ ఇప్పుడు మన నా అన్వేషణ వీళ్ళందరూ ఉంటారు కదా! అన్వేషి వీళ్ళందరూ వీళ్ళు ప్రమోట్ చేశారు, వీళ్ళు ఇంత సంపాదించారు అని చెప్పి హర్ష సాయి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా ఈ వీడియోస్ వస్తున్నాయన్నమాట. సరే పోనీలే ఏదో బెట్టింగ్ యాప్ కదా! దీనివల్ల ఏదో క్యాజువల్‌గా అట్లా వస్తుంటాయి అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను నిజంగా చెప్తున్నా భయ్యా, ఎప్పుడైతే నా వరకు వచ్చిందో అది ఎంత పెద్ద సీరియస్ మ్యాటర్ నాకు అర్థమైపోయింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్‌గా నాకు తెలిసిన వాళ్ళు నాకు యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి కారణం కూడా అదే చెప్తున్నా. నేను రీసెంట్‌గా నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. సో, కొంచెం మొత్తం లాస్ అయిపోయి ఉన్నాడు. సంథింగ్ అట్లా ఇన్ఫో వస్తే కలుద్దామని చెప్పేసి వెళ్ళా భయ్యా నేను. వెళ్తే అప్పుడు నాకు ఏమర్థమైంది అంటే వాడు బెట్టింగ్ యాప్‌లో మనీ ఇన్వెస్ట్ చేశాడంట. ఇనిషియల్‌గా కొంచెం అమౌంట్ లైక్ 2000 3000 సంథింగ్ ఇన్వెస్ట్ చేశాడంట. సో, అమౌంట్ వచ్చేసినాయి. అమౌంట్ వస్తే బాగానే ఉంది. ఓకే. వచ్చిన తర్వాత ఆడేం చేసిండు, మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు. మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ అమౌంట్ వచ్చినాయి. అరే ఇది మంచిగానే ఉంది కదా, మంచిగా పైసలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టిండు. పెట్టేసరికి సరే మొత్తం పోయినాయి. సో, మొత్తం పోయిన తర్వాత వాడేం చేసిండు, మళ్ళీ మళ్ళీ అవన్నీ రికవర్ చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఏం చేశాడు, అక్కడ దగ్గరున్న ఫస్ట్ ఇంట్లో ఉన్న అమౌంట్ తెలియకుండా తీసుకొని అందులో ఇన్వెస్ట్ చేయడము, దాని తర్వాత ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ రిలేటివ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్ని అమౌంట్ తీసుకొని అందులో ఇన్వెస్ట్ చేయడము. ఓకే. ఇదంతా చేసేసి ఫైనల్గా మొత్తం లాస్ అయిపోయింది భయ్యా. సో, ఫైనల్గా ఏమైంది అంటే ఇండైరెక్ట్గా అంటే కొంచెం అమౌంట్తో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే వాడు ఇన్వెస్ట్ చేయడము ఎప్పుడైతే కొంచెం అమౌంట్తో స్టార్ట్ అయిందో అది వాడికి తెలియకుండా చాలా ఓవర్గా అమౌంట్ అనేది బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఆ యాప్ ఏంటి, వాడి పేరేంటి, నేను ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మళ్ళీ యాప్ గురించి నేను చెప్పినట్టు పెద్ద ప్రమోషన్ లాగా అయినా అవసరం లేదు, నాకు అలాంటి అవసరం లేదు. సో, ఇక్కడ ఏమైంది అంటే ఈ యాప్ ఈ ప్రాబ్లము ఇంకొకటి 6 months బ్యాక్ మీరు ఎప్పుడైనా చూస్తే లోన్ యాప్స్ రిలేటెడ్ది చాలా పెద్ద అవేర్నెస్ కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు వీడియో తీసిండి. ఏది లోన్ యాప్స్లో అమౌంట్ తీసుకోకండి అని చెప్పేసి. అయితే వాడు ఏం చేసిండు, ఫైనల్గా వీళ్ళందరి దగ్గర అమౌంట్ అని తీసుకున్న తర్వాత వాడేం చేసిండు, లోన్ యాప్స్ని అప్రోచ్ అయ్యిండు. లోన్ యాప్స్ అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి కూడా అమౌంట్ తీసుకున్న తర్వాత వాడేం చేసిండు, నువ్వు 1000 రూపాయలు తీసుకుంటే ఆడు 3000 4000 అనుకుంటూ వాడు ఎట్లా వాడితే వాడికి సంబంధం లేకుండా ఎట్లా వాడితే అట్లా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఆ లోన్ యాప్స్లోకి వెళ్ళి కూడా పైసలు తీసుకున్న తర్వాత వాడు ఫోన్లు చేసి నువ్వు పైసలు కట్టకపోతే నీ ఫోన్లో నా కాంటాక్ట్స్ అందరికీ నేను ఫోన్ చేసి నువ్వు పెద్ద ఫ్రాడ్ అని చెప్తా, నేను అదే అది ఇదని అని చెప్పేసి ఆ టార్చరు. దాని తర్వాత ఆల్రెడీ అమౌంట్ లాస్ అయ్యింది కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికి ఫోన్ చేయాలన్నా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు అడుగుతారని చెప్పి ఆ టెన్షన్, ఇంట్లో ఉన్న టెన్షను, ఇవన్నీ తట్టుకోలేక పిచ్చోడు అయిపోయింది భయ్య. నిజంగా చెప్తున్నా, వాడున్న సిచ్యువేషన్లో ఎవ్వరు ఉండలేరు భయ్య. సో, ఇప్పుడు అర్థమైందంటే వీటి వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఏదో లైట్ అనుకున్నా కానీ కాకపోతే ఇంత పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి. అయితే నేను ఇంకా అసలు ఎంతమంది ప్రమోట్ చేశారు ఏంటి అని చెప్పేసి చూస్తే ఎంతమంది ప్రమోట్ చేశారు భయ్య, మొత్తం చెప్తున్నా కదా. హర్ష సాయి అంట, దాని తర్వాత పల్లవి ప్రశాంత్ అంట, మంచు లక్ష్మి, రానా, విజయ్ దేవరకొండ, ఎంతమంది ఇన్వాల్వ్ అయిపోయారు. ప్రతి ఒక్కరు ఏది చూసినా కానీ మొత్తం బెట్టింగ్ యాప్స్ రిలేటెడే. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ వాడు కూడా ప్రమోట్ చేసిండంట. నాకు ఒకటి అర్థం కాదు, బెట్టింగ్ యాప్స్లో అన్ని పైసలు వస్తున్నాయి అంత వస్తున్నాయి అని చెప్పేసి మీరు చూపిస్తారు కదా, మరి మీరు చూపించినప్పుడు మరి మీరే అందులో పైసలు ఇన్వెస్ట్ చేసేసి అట్లా సంపాదించుకోవచ్చు కదా. మళ్ళీ మీరు దానికి ప్రమోషన్లు చేసి అదంతా చేయడం ఎందుకు? ఈ లాజిక్ కొంచెమన్నా ఆలోచించాలి. బేసిక్గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వీళ్ళు ఎప్పుడైతే ప్రమోట్ చేస్తారో ఇది ఎవరికి మ్యాక్సిమం కొంచెం స్టూడెంట్స్కి సంథింగ్ వీళ్ళకు కొంచెం బాగా కనెక్ట్ అయిపోతారు అనమాట. పైసలు తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలి అన్న ఒక లాజిక్ ఏదైతే చూపించడం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అసలైన ప్రాబ్లం మొదలవుతుంది. అది వాడు ఒక్కడితో కాకుండా వాడి ఫ్యామిలీ మొత్తాన్ని ఎఫెక్ట్ కొడుతుంది. సో, నేను ఏం చెప్తున్నా అంటే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచండి. మనం మూవీకి వెళ్తే ఏది సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఆల్కహాల్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా. ఇన్వెస్టింగ్ అమౌంట్ ఇన్ బెట్టింగ్ యాప్స్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్ అండ్ వెల్త్ అని కూడా చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి అని చెప్పేసి నేను అంటున్నామయ్యా. నిజంగా చెప్తున్నా, అసలు ఇలాంటి యాప్స్ జోలికి ఇవ్వకండి. ఇదే నేను చెప్తున్నా. నేను